ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ఎవరేంటో ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఆమె ఒక ట్వీట్ కూడా పెట్టారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆమెకు తాడికొండ టికెట్ ఇచ్చి గెలిపించారు, ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆ తర్వాత అప్పుడప్పుడు పార్టీ మీద అసంతృప్తి వెలగొడుతూ వచ్చిన ఉండవల్లి శ్రీదేవి తీరా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగారు. ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆమెను పిలిపించుకొని వచ్చే ఎన్నికల్లో టికెట్ అయితే మీకు ఇవ్వలేకపోతున్నాం, పార్టీలో ఉండండి, మీకు తప్పకుండా న్యాయం చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలోనే హామీ కూడా ఇచ్చారు. కానీ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం లేదు అని జగన్ చెప్పగానే హర్ట్ అయిపోయిన ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపుకు పరోక్షంగా సాయపడ్డారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమె పైన వేటు వేసింది, పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ సమయంలో టీడీపీలోనికి చేర్చుకునే సమయంలో చంద్రబాబు నాయుడు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు ఉండవల్లి శ్రీదేవి చెబుతూ వచ్చారు. 3 స్థానాల్లో ఆమె పేరును ఆమె ఆశించారు టికెట్. 1 బాపట్ల, 2 తాడికొండ, 3 తిరువూరు. ఈ 3 సీట్లలో ఏదో ఒకటి తనకు తప్పకుండా వస్తుంది అని ఆమె భావించారు. కానీ 3 సీట్లలో కూడా ఆమెకు టికెట్ కేటాయించలేదు. ఈరోజు రిలీజ్ అయిన తాజా జాబితాలో కూడా ఆమె పేరు లేదు. దాంతో హట్ అయిపోయిన ఉండవల్లి శ్రీదేవి ట్వీట్ పెట్టారు. రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవరేంటో నాకు ఈరోజు బాగా అర్థమైంది అంటూ ఒక ట్వీట్ పెట్టేశారు. ఈ ట్వీట్ నేరుగా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అన్నదైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరేంటో నాకు ఈరోజు బాగా అర్థమైంది అని అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యక్తి అన్నది ఆమెకు బాగా అర్థమైనట్టుగానే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అయితే టికెట్ ఇవ్వలేను అని సూటిగా నిజాయితీగానే చెప్పేశారు. ఏది ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న రోజే. మామూలుగా అయితే ఓటు వేయండమ్మా, ఎమ్మెల్యేకి టికెట్ ఇద్దాంలే అని చెప్పి ఆ ఓటింగ్ వరకు ఆమెతో పని చేయించుకొని వదిలేయచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయకుండా టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని నిజాయితీగా చెప్పారు. చంద్రబాబు నాయుడు మాత్రం టికెట్ ఇస్తాను అని చేసి పార్టీలోనికి తెచ్చుకొని ఈరోజు హ్యాండ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవరేంటో నాకు బాగా అర్థమైంది అని ఉండవల్లి శ్రీదేవి చెప్తున్నట్టుగా ఉన్నారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఆమెకు టికెట్ నిరాకరించింది. దీంతో ఉండవల్లి శ్రీదేవి పొలిటికల్ లైఫ్ ఎండ్ కార్డ్ పడుతుందా అన్నది చూడాలి.